చెందిందో మనందరికీ తెలిసిందే. అది ఒక మతానికి చెందిన లేదు కొంత భారతదేశంలో అత్యధికులకి ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరిగింది? ఒకవేళ నిజంగానే అది జరిగితే జూన్ 19న రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు? సడన్గా దాని మీద ఒక దుమారం రేగటానికి కారణం ఏంటి? మీకు మైక్ టీవీ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మీరు ప్రధానమైనటువంటి అంశం లేవనెత్తిన ఇక్కడ విశ్వాసాలకు సంబంధించింది, భక్తికి సంబంధించినటువంటి అంశం ఇది. దేవుడు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే అంతకుముందు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా తిరుమలలో అంటే ఈ దేవుడి పైన విశ్వాసం లేనటువంటి వ్యక్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా చేయడం, వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా కొంత పరిపాలన సాగించేటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ముట్టదా భూమన కరుణాకర్ రెడ్డి గారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు. ఆయనకు దేవుడి మీద విశ్వాసం లేదు. ఆయన ఒక అంటే లెఫ్ట్ ఐడియాలజీతో ఉండేటువంటి వ్యక్తి. అయినా సరే పాలిటిక్స్లలో వైసీపీలో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఏదో రకంగానే ఉండొచ్చు, కానీ దేవుడి పైన విశ్వాసం లేనటువంటి. దాని తర్వాత పెట్టినటువంటి వాళ్ళు కూడా పెద్దగా అంటే వాళ్ళు అన్య మతాలను ఆచరిస్తారు కానీ హిందూ దేవాలయాలకు చైర్మన్ గా ఉన్నారు అనేటువంటి ఒక అపప్రద కూడా దాని తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రతి దేవాలయంలో ఆ దేవుణ్ణి విశ్వసించేటువంటి వ్యక్తులను మాత్రమే చైర్మన్లుగా పాలక మండలిగా పెడితే కొంత అంటే భక్తి లేకపోతే పాపం అనేటువంటి భయం ఉంటుంది కాబట్టి కొంత సానుకూలంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకటే అంశం. రెండో అంశం ఏదైతే ఇప్పుడు కల్తీ నెయ్యి అనేక మన పశువులకు సంబంధించినటువంటి లేకపోతే యానిమల్ కొవ్వు అంతా కలిసింది అనేటువంటి ఒక పెద్ద ఇదొక చాలా రకంగా తిరుపతికి సంబంధించి ఒక పెద్ద అపప్రద ఇది బయటకు వచ్చింది. బయటకు వస్తే నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని బయట చెప్పకుండా, లేకపోతే ఏదో మా ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడకుండా నివేదిక వచ్చిన వెంటనే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి సంబంధిత ఏదైతే కంపెనీ నెయ్యిని సరఫరా చేసిందో ఆ కంపెనీ యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించలే, ఎందుకు అరెస్ట్ చేయలే? ఇది చాలా పెద్ద ఆ ప్రశ్న. ఎందుకంటే నీకు ఎవరికైనా కల్తీ నెయ్యి సరఫరా అయింది, మన ఇంటికి అయింది, లేకపోతే ఇంకెవరికో అయిందంటే కూడా మనం దాని మీద కొంత విచారణ ఇస్తాం. ఇది ప్రభుత్వము ఒక ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది విశ్వసించేటువంటి దైవానికి సంబంధించిన అంశం ఇది. ఈ అంశంలో మరి ప్రపంచంలోనూ ఉండబడేటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనస్సులు, మనోభావాలు గాయపడే విధంగా దెబ్బతినే విధమైనటువంటి ఇంత పెద్ద చర్య జరిగినప్పుడు దానిపైన ప్రభుత్వం ఏం చర్య తీసుకుందా అని చెప్పాలి కదా. మొదలు జరిగింది సరే, జరిగితే నువ్వేం చేసినావు? నీ ప్రభుత్వము ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా? కేసు ఏ స్టేషన్లో బుక్ అయింది? దానికి సంబంధించి ఇంకా అరెస్టులు ఎందుకు జరగలేదు ఇప్పటిదాకా? ఇది ఒకవైపు ఈ ప్రభుత్వం అది ఎందుకు చేయలేదు దాన్ని వాడుతుంది ఒకటి. రెండో వైపు ఏమంటున్నా అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి, వాటిని అన్నింటినీ వెలికి తీయడం, ఇబ్బందులు జరిగితే దాని ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందుల పైన సవరణలు చేయడం, సరిచేయడం అనేటువంటి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఇంకోటి అంటే భక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిందంటే స్వామివారికి నివేదించేటువంటి ప్రసాదాలు ఏవైతే ఉంటాయో, అంటే స్వామివారికి పూజలో, అర్చనలో, ప్రసాదంలో పెట్టేటువంటి ప్రసాదాలు ఏవైతే ఉంటాయో వాటిలలో కల్తీ లేదు. వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గోవుల పెంపకం ఉంది. తిరుమలలో ప్రత్యేకమైనటువంటి పాలు వస్తాయి, వాటి ద్వారా నెయ్యి తయారవుతుంది. ఆ నెయ్యిని మాత్రమే స్వామివారికి నివేదిస్తారు. భక్తులకు పంచేటువంటి అంటే అమ్మకానికి పెట్టేటువంటి లడ్డూలు ఏవైతే ఉన్నాయో చాలా లక్షల సంఖ్యలో తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత మిగతా ప్రసాదాన్ని వీటిలలో కలిపి ప్రసాదంగా మనకు విక్రయిస్తూ ఉంటారు. వీటిలలో జరిగినటువంటి ఈ కల్తీ అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. నిజానికి ఒక రోజుకి 15,000 కేజీల ఆవు నెయ్యి కావాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అవును, నేను అక్కడికే వస్తా ఉన్నా. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలక మండలి ఏం చేసిందంటే తక్కువ ధరకు నెయ్యిని తీసుకోవాలి, తక్కువ ధరకు నెయ్యిని తీసుకోవాలనేటువంటి బిట్స్ వేసినప్పుడు అక్కడ ఒక కంపెనీకి సంబంధించిన కంపెనీ 455 రూపాయలు ఆ రేంజ్ లో నెయ్యి సరఫరా చేయడానికి అంగీకరించి వచ్చింది. అసలు పాలక మండలి గుడ్డిగా ఎట్లా ఆమోదించింది? బయట నెయ్యి 1,400 రూపాయల కిలో మామూలుగా శుద్ధమైనటువంటి ఇది మన గేదె నెయ్యి, బర్రె నెయ్యి. మరి నీకు ఒకవేళ ఆవు నెయ్యి కావాల్సి వస్తే అది ఇంకా ఎక్కువ ఉంటుంది రేటు.
మరి అంత అంటే మూడింతల రేటు ఉండేదాన్ని 30% ఇవ్వడానికి వాళ్ళు అంగీకరిస్తే ఈ పాలక మండలి ఎట్లా ఆమోదించింది? అంటే నువ్వు ఎట్లా నువ్వు తక్కువ ధరకు ఎందుకు నెయ్యి కొనాల్సినటువంటి అవసరం ఏముంది నీకు? స్వచ్ఛమైనటువంటి నెయ్యి, క్వాలిటీ నెయ్యి కావాలనుకున్నప్పుడు నీకు రేటు కరెక్ట్గా అవసరం లేదు. ఆ రేటు ఇవ్వాల్సిందే ఉంటుంది కదా. మరి ఆ రేటు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నీకు నాణ్యమైన నెయ్యి కావాలంటే ధర పెట్టాల్సిందే. అంటే నువ్వు ఈ తక్కువ ధరకు ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రయత్నమే అక్కడ మనకు చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది. అందులో కల్తీ లేకుండా ఇచ్చేటువంటి అవకాశమే లేదు నీకు. బయట 1400 దొరికే నెయ్యి నీకు 400కో 500కో ఇస్తున్నారంటే నీకు అందులో కల్తీ జరగకుండా వచ్చేటువంటి అవకాశమే లేదు. మరి ఇంత చిన్న సూక్ష్మాన్ని కూడా టీటీడీ పాలక మండలి ఎందుకు గ్రహించలేకపోయింది అంటే నిర్లక్ష్యం అనేది అక్కడ బాగా చాలా బ్రహ్మాండంగా కనబడతా ఉన్నది. నిర్లక్ష్యం ఎప్పుడు వస్తుంది? దేవుడి పైన భక్తి లేనప్పుడు, మతం పైన విశ్వాసం లేనప్పుడు, పాపభీతి లేనప్పుడు ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం వస్తుంది. ఈ నిర్లక్ష్యం ఎందుకు వచ్చిందంటే పాలక మండలి నిర్ణయం తీసుకుంటుంది. పాలక మండలికి దేవుడు అంటే పైకి చూపించడానికి నామాలు పెట్టుకోవచ్చు, అడ్డపంచ కట్టుకోవచ్చు, పూజలు చేయొచ్చు. కానీ వాళ్ళ మనసులో భక్తి ఉండాలి కదా. వాళ్ళ మనసులో వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైనా అపవిత్రం జరిగితే నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, నా కుటుంబానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే ఒక భయం ఉండాలి కదా. అది లేనటువంటి వ్యక్తులు పాలక మండలిలో ఉండడం వల్ల జరిగినటువంటి పెద్ద నష్టం ఈ రోజు మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పాలక మండలిని వేసేప్పుడు దేవుడి పైన భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి పాలక మండలిని నియమించాల్సినటువంటి అవసరం ఒకటి ఉన్నది. రెండోది, నువ్వు ఏ గుళ్ళో అయినా అన్యమతస్తుల ప్రమేయం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విపరీతంగా పెరిగింది. అక్కడ కావచ్చు, ప్రసాద్ గారు, లేకపోతే వైసీపీ వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి మాట్లాడతారంట, తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ మనం పబ్లిక్ కూడా ఒకటి క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు వరకు జరుగుతున్న ప్రచారంలో భాగంగా జరుగుతున్న ఒక దుష్ప్రచారం ఏంటి అంటే ప్రసాదం కల్తీ అయ్యింది అన్నది. ఏ ప్రసాదం కల్తీ అయ్యింది? స్వామివారికి పెట్టేదా లేదు భక్తులకి ఇచ్చేదా అంటే, స్వామివారికి పెట్టే ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు, అది పాలక మండలి లేదు అక్కడే ఉన్న పశుపోషణతోనే అది జరుగుతుంది అనేది ఒక క్లారిటీ. రెండోది, ఎందుకు ఈ పాలక మండలి తీసుకున్న నిర్ణయం 370 రూపాయలకో లేవు ఇలాంటి నెయ్యి ఎందుకు తీసుకున్నారు అనేది ఒకటి. రెండోది, అసలు ఈ బిడ్డింగ్ ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుంది? ఒక సంస్థకి మనకి ఎట్లాగూ రోజుకి 15,000 కేజీలు అంటే 15 టన్నుల నెయ్యి కావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది. అయితే అది ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి, అసలు ఈ బిడ్డింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మీకేమైనా అవగాహన ఉంటే చెప్పండి. ఇప్పుడు సోదరులు ఊరికినే ఏదో గత పాలకుల మీద ఆరోపణ వేసి దాని మీద భక్తి లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు అనే గత పాలకుల మీద ఆరోపణ చేసి హిందూ ధర్మం హిందూ ధర్మం మీరు పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు, లేకపోతే మీరు చెప్పే పెద్దలు పుట్టినప్పుడు లేదు. హిందూ ధర్మం వయసు ఎంత, మన వయసు ఎంత, మన యొక్క జీవన కాల పరిమితి ఎంత ఉంది, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని కొంచెం ఒక చిన్న మాట నన్ను చెప్పనివ్వండి. లేదు, కరుణాకర్ రెడ్డి గారికి హిందూ మతం మీద గౌరవం ఉందా? నన్ను చెప్పనివ్వండి, అదే చెప్తాను. దానికి కూడా ఆన్సర్ చేస్తాను.